నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మనస. ముందుగా ముఖ్యాంశాలు. పోలవరం జిల్లాలో గోదావరి నదిలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించిన మంత్రి లోకేష్. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటానని హామీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని జన సైనికులకు మంత్రి నాదెండ్ల పిలుపు. గ్రూప్ రాజకీయాలు పక్కన పెట్టాలని హితవు. పాలకొల్లు బీవీఆర్ఎం బాలికల హైస్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో పాల్గొన్న మంత్రి నిర్మల. విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని వెల్లడి. అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనంగా పేరు మార్చిన కూటమి అడ్డుగోలుగా కోత విధిస్తూ పథకం లక్ష్యాలను నీరుగార్చింది. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఫైర్. పోలవరం జిల్లాలో ఇటీవల గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. రంపచోడవరంలో పర్యటించిన ఆయన బాధితులను కలిసి ధైర్యం చెప్పారు. వారికి ప్రభుత్వం, పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసానిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి మంత్రి లోకేష్ రంపచోడవరంలో జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన జిల్లాకు విచ్చేశారు. ఈ పర్యటనలోనే ఆయన ఇటీవల జరిగిన దుర్ఘటన బాధితులను కలిసి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రాంతంలో ప్రత్యేకంగా 30 పిల్లల కన్నా ఎక్కువ ఉంటే వన్ క్లాస్ 1 టీచర్ ఇవ్వాలి మేము నిబంధనలు పెట్టుకున్నామమ్మా. అది ఇప్పుడైనా పెరిగిందా? లేదు ముందర కూడా 30 మంది ఉన్నారా పిల్లలు? అటు కదనా, 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఎంపీపీఎస్ కదమ్మా. ఇప్పుడు ఎంతమంది? ఇప్పుడు 30 మంది ఉన్నారు. పోయిన సంవత్సరం ఎంతమంది ఉన్నారమ్మా? అందుకే ఉంటుంది. అది నేను చూసుకుంటాను. అంటే మన ప్రాంతంలో ఒక్క క్లాస్కి ఒక టీచర్ ఇవ్వాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకునే అతను. 1 నుంచి 5 వరకు ఒకే టీచర్ చెప్పాలంటే ఏంటి చెప్తారు చెప్పు? 30 మంది పిల్లలు పెట్టుకుని పుస్తకాలు వేరు, కరికులం వేరు కదా. ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారమ్మా? బూత్ అధ్యక్షుడు 7 సంవత్సరాలు చేస్తున్నాను. సో 2014 నుంచి ఉన్నాం. 14 అంతే కదా, 14 నుంచి. అవును, మేడం గారు వచ్చిన నుంచి మీరున్నారు. బూత్ అధ్యక్షుడు చేస్తున్నాం. మీ నాన్న ఏం చేసేవారమ్మా? పనికి వెళ్ళేవారా? కేజీబీ. ఈ సంవత్సరం 10th క్లాస్ అమ్మా. బాగా చదువుతున్నానా? మంచి మార్కులు రావాలి తల్లి. నీకు తక్కువ మార్కులు వస్తే నాకు పడితే బాబు గారు దెబ్బలు. బాగా చదవాలరా. మీరు ఎంతమంది అమ్మా? ఓకే బాబు. అవునా? ఇప్పుడు ఏమైంది? అవునా? నాన్నగారు పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు, మళ్ళీ కార్యకర్తగా ఉన్నారమ్మా. పార్టీలో పదవి ఉందా నాన్నకి? కార్యకర్తగా ఉన్నారు. టిఫిన్కి ఏం పెడతారు? పులిహోర పెడతారా? మళ్ళీ భోజనానికి మధ్యాహ్నం ఏం పెడతారు? నీకు అన్నిటికన్నా నచ్చింది ఏంటి మధ్యాహ్న భోజనంలో? మా 10th తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నామా? బైపీసీ తీసుకుందాం అనుకుంటున్నాను. బైపీసీ? డాక్టర్? గుడ్. బాగా చదవాలిరా. బాగా చదివితేనే మనం పైకి వస్తాం కదా. ఎక్స్ఎంపీపీ అమ్మా. ఉమ్మడి రాష్ట్రంలో అంటే ఏ సంవత్సరంలో తల్లి? 2006లో. నేను ఎప్పుడు అందుకే అంటా కదా, నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, కానీ 1 కోటి మంది కుటుంబ సభ్యులు ఉన్నారు నాకు. అది మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అందుకే ఏ కార్యక్రమం చేసినా పవిత్రంగా చేయాలనేది నేను బలంగా నమ్ముతున్నా. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఒక భాగం. మీకు తెలుసు హైదరాబాద్లో, దాని తర్వాత మనకి ఇప్పుడు ఇక్కడ ఆంధ్రాలో కూడా ఇప్పుడు ఒక స్కూల్ ఉంది. మన పిల్లలు ఎవరైతే ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ఉంది. ఇంతేకాకుండా ఇప్పుడు కొత్తగా ఆరోగ్యం కూడా చూసుకోండి అనేది బాబు గారు చెప్తున్నారు. సో కార్యకర్తలు ఎవరైనా ఇబ్బంది పడుతున్నా వాళ్ళ ఆరోగ్యం కూడా మనమే చూసుకోవాలనేది బాబు గారు ఒక లక్ష్యంగా చెప్పారు. అందుకే ఇప్పుడు రక్త పరీక్షలు చేస్తున్నాం తల్లి. కార్యకర్తలు అందరూ రక్త పరీక్షలు చేసి
ఇప్పుడు కార్యకర్తలు కూడా రక్త పరీక్షలు చేస్తే మేము చేసినాం. ఇప్పుడు క్లస్టర్ యూనిట్ బూత్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ట్రైనింగ్కి వస్తున్నారు పార్టీ ఆఫీస్కి. మొదటి విడతలో 3000 మందితో రక్త పరీక్షలు చేసాం. చేస్తామో మీరు నమ్మరు, 75% మందికి ఐదర్ షుగర్ ఉంది, లేదంటే కొలెస్ట్రాల్ వచ్చింది, లేదంటే హైపర్ టెన్షన్. మూడిట్లో ఏదో ఉంది 75% మందికి. దాంట్లో ఎక్కువ శాతం మందికి ఆరోగ్యంలో ఈ సమస్య ఉందని కూడా తెలియదు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా జనసేన శ్రేణులు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని, నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. పార్టీలో అంతర్గత విభేదాలకు, గ్రూప్ రాజకీయాలకు ఏమాత్రం తావు లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం జనసేన ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నందున అన్ని పదవులను ఒకేసారి ఆచరించడం సరికాదని, దశాబ్దాలుగా ఉన్న ఇతర కూటమి పార్టీలతో సమన్వయం చేసుకుంటూ క్రమంగా పార్టీని మరింత బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఇంత సుదీర్ఘమైన ప్రస్థానం చేయగలిగామంటే మనం అందరం కలిసికట్టుగా ఉండడం వల్లనే. ముందుగానే ఈ విషయాలను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ స్థాపించినప్పుడు ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న ఒక విచిత్రమైన పరిస్థితులు. రాష్ట్రాన్ని విభజించారు, ఏనాడు లేని సమస్యలు కొత్తగా తీసుకొచ్చారు. ఆస్తులు పంపిణీ కార్యక్రమంలో కూడా ఆంధ్రప్రదేశ్కి సరిగ్గా రాలేదు మన వాటా అనే భావన ప్రతి ఒక్కరిలో ఉన్న తరుణంలో, ఎందుకు మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి, రాష్ట్రంలో ఉన్న మన ప్రజలు కానివ్వండి, తెలుగు ప్రజల్లో ఎందుకు ఆ చైతన్యం రాదు, దేనికోసం మీరు నిలబడరు, ఎందుకు మీరు పోరాటం చేయరని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించారు. ప్రశ్నించే మనస్తత్వం మీ అందరిలో తీసుకురావడం కోసం ప్రతి గ్రామంలోనూ, ప్రతి వార్డులోనూ, ప్రతి డివిజన్లోనూ జనసేన పార్టీ నాయకత్వం ఏదో స్వలాభం కోసమో, రాబోయే రోజుల్లో రేపు పదవులు అనుభవిస్తామనో దానికోసం కాదు. ఏ జరిగినా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి. ఏ జరిగినా ఈ పోరాటంలో, ఈ స్ఫూర్తిలో మన యువత పాల్గొనాలి. మన యువతతో పాటు మన మహిళలు కూడా ఆ విధంగా పాల్గొనాలనే నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు జనసేన పార్టీని స్థాపించారు. ఎంతో అద్భుతమైన చరిత్ర కలిగిన ప్రాంతం విజయవాడ. నిజంగా విభజన జరగక ముందే ఆ రోజుల్లో జయాంధ్ర ఉద్యమం జరిగినప్పుడు ఏ విధంగా ఇక్కడ మహానుభావులు నిలబడ్డారో ఆ రోజున మీరు గుర్తు తెచ్చుకోవాలి. ఆ రోజే కోరారు, విజయవాడ ఒక మహానగరం, ఇక్కడ ఉన్న అవకాశాలు, ఇక్కడ ఉన్న వనరులు, ఇక్కడ కష్టపడి పనిచేసే మనస్తత్వం, ఆ రోజుల్లో ఇక్కడ ఉన్న వ్యాపారవేత్తలు వాళ్ళు స్థాపించిన అనేక వ్యాపారాలని మనం గుర్తు చేసుకుంటే ఏ విధంగా మనం ముందుండే వాళ్ళం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎంతో రాజకీయ చరిత్ర అనుభవం కలిగిన వ్యక్తులు, ఎన్నో ఉద్యమాలు చేసిన గడ్డ ఇది. నిజంగా కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతోటి ఈ రోజున ఈ ప్రాంతానికి మరొకసారి ఆ వైభవం తీసుకొచ్చే విధంగా మనందరం కూడా కష్టపడి పనిచేయాలి. ఒక్కసారి ఆలోచించండి, ఆ రోజుల్లో ఏ విధంగా త్యాగాలు చేశారో, ఏ విధంగా నిలబడ్డారో. స్వార్థ రాజకీయాలు చేయలేదు. జరిగిన కార్యక్రమాల్లో మా తండ్రి గారు కూడా ఇక్కడ పోటీ చేసి 1978లో శాసనసభ్యుడిగా గెలిచారు. మంత్రిగా ఆ రోజు రాష్ట్ర కేబినెట్ లో, చెన్నారెడ్డి గారి కేబినెట్ లో, దాని తర్వాత ఇంకో 2 ముఖ్యమంత్రుల దగ్గర ఆయన పనిచేశారు. ఇక్కడున్న రాజకీయ పరిస్థితులు, విజయవాడ పాలిటిక్స్ అన్నా, కృష్ణా జిల్లా పాలిటిక్స్ అన్నా ఆదర్శవంతంగా ఉండేవి. కేవలం మన రాష్ట్రంలోని కాదు, దేశ స్థాయిలో కూడా కృష్ణా జిల్లా నుంచి, విజయవాడ నుంచి వచ్చారంటే ఒక ప్రత్యేక గుర్తింపు ఉండేది. ఎందుకంటే స్వాతంత్ర ఉద్యమం నుంచి ఆ రోజు గాంధీ గారు ఇక్కడికి వచ్చిన అనేక సందర్భాల్లో ఏ విధంగా మనం జాతి కోసం, దేశం కోసం అంకిత భావంతో పనిచేశామో ఆ స్ఫూర్తిని నిలబెట్టుకుంటూనే వచ్చాం. విజయవాడ మహానగరంలో అందరూ ఉంటారు. ప్రత్యేకంగా ఆ రోజుల నుంచే మైనారిటీ సోదరులు ఈ రోజు కూడా వచ్చారు సమావేశానికి.
విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు బీవీఆర్ఎం బాలికల హైస్కూల్లో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గొడ్డలి పార్టీ 5 ఏళ్లలో ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయలేదని, నేడు 16,000కు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేశామని అన్నారు. అనంతరం విశ్రాంత టీచర్లు అంజలి, పెనుమాక రామ్మోహన్లను మంత్రి నిమ్మల సత్కరించారు. పిల్లల యొక్క చదువు భారం కాకూడదనేటువంటి ఆలోచనతోటి ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాటను కట్టుబడి ఈ రోజే కాదు గత సంవత్సరం వరుసగా 2వ సంవత్సరం తల్లికి వందనం చొప్పున మీ అందరికీ కూడా 15,000 రూపాయలు అందిస్తూ అందులో భాగంగా ఈరోజు తల్లుల అకౌంట్లోకి 13,000 చొప్పున అకౌంట్లోకి జమ చేస్తూ ఉన్నామనంటే ఇది ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అటువంటి మాట ఇచ్చి నిలుపుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారికి, వీరికి అండదండలు అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మీ అందరి తరపున వారికి నేను తెలియజేసుకుంటూ ఉన్నా. ఈరోజే చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 67,47,000 మందికి 10,120 కోట్ల రూపాయలు 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లుల అకౌంట్లో జమ చేశాము అని అంటే ఇది మాట ఇస్తే నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. అంగన్వాడీ టీచర్లు కూడా ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా ఎడిషనల్గా 47,555 మంది అంగన్వాడీ టీచర్స్ కూడా ఈరోజు తల్లికి వందనం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తున్నాము అని అంటే నిజంగా చాలా సంతోషం అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఒక బిడ్డ మీదకే మేనమామగా ఉండి మిగిలిన బిడ్డల్ని గాలికి వదిలేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వానిది. కానీ ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఎంతమంది పిల్లలుంటే అంతమందికే ఈరోజు తల్లికి వందనిస్తున్నాం. మన పాలకొల్లు నియోజకవర్గంలో కూడా మరి పాలకొల్లు మండలంలో చూస్తే 8,252 మందికి తల్లికి వందనం అందజేస్తాం. అదేవిధంగా పాలకొల్లు పట్టణంలో చూస్తే 5,876 మందికి తల్లికి అకౌంట్లోకి అమౌంట్ జమ చేస్తాం. అదే యలమంచిలి మండలం చూస్తే 8,636 మందికి తల్లిల అకౌంట్లో అమౌంట్ వేస్తాం. పోడూరు మండలం మన 8 గ్రామాల్లో చూస్తే 4,284 మందికి వేస్తాం. అంటే ఈ యొక్క పాలకొల్లు నియోజకవర్గంలో మన నియోజకవర్గంలో చూస్తే మొత్తం 27,048 మందికి. ఇటువంటి కష్ట ఆర్థిక స్థితి ఉన్నా కూడా మీ అకౌంట్లోకి 35,16,00,000 ఈవేళ మనం అందజేస్తామనంటే ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఆడబిడ్డలకు మాట ఇస్తే నిలబెట్టుకోవాలో ఈవేళ ఆ తల్లికి వందనం ద్వారానే మనందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మళ్ళీ ర్యాంకులన్నీ మన స్కూల్కే రావాలి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.